యొక్క తమ్ముడు లేదా కొడుకు లేదా అన్న, మీ ఇంట్లో పిల్లవాడు గోపాల్ రెడ్డి పెరియవరం. మరొక్కసారి కరకాల ధ్వనులతో అందరినీ స్వాగతం పలుకుతున్నాం. మనము ఈరోజు ఒక చిన్న తలంపుతో దేశవ్యాప్తంగా ఉన్న రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోట ఏకమై ఒకరిని ఒకరు పరిచయం చేసుకునే కార్యక్రమం గ్రీట్ అండ్ మీట్ అనే కార్యక్రమము తలపెట్టి ఈరోజు ఖచ్చితంగా 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మా పిలుపును మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, స్వాగతాలు, అలాగనే మా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ మొత్తం కార్యక్రమం మేము అనుకున్నప్పుడు మేమున్నాము, మీతో మేమున్నాము, మనమున్నాము, మన దేశంలో వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చాలి అనే ఒక పిలుపు మేరకు మాకు ముఖ్యంగా మాకు ఆత్మ బంధువులుగా, మా ఇంట్లో వాళ్ళుగా, మీ ఇంట్లో వాళ్ళుగా తెలంగాణలోని స్టేట్ రెడ్డి కార్పొరేషన్ రెడ్డి సంఘాలన్నీ కూడా ఏకమై ఒక్క చోటకొచ్చి దేశంలోని రెడ్డి సంఘాలన్నీ మా అన్నలు రండి, మా అక్కలు రండి, మా తమ్ముళ్ళు రండి అని పిలిచిన ఈ సంస్థ అవర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా గోపాల్ రెడ్డిని నేను పరిచయం చేసుకుంటున్నాను. మేము ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు ఎందుకు కలవాలి అనే మాట వచ్చినప్పుడు మన ఇంట్లో నలుగురం ఉంటాం, కొడుకు, కూతురు లేదా భార్య. మన ఇద్దరు నలుగురికి మాట్లాడుకోవడానికే టైం ఉండదు. ఎందుకంటే ఐక్యత పోతుంది, ఇంట్లో ఐక్యత పోతుంది. ఇంట్లో లేని ఐక్యత, బయట ఐక్యత కోసం మనం అందరం కొట్లాడుతున్నాం. రైట్, కరెక్టేనా? మనం రెడ్లమంతా ఐక్యంగా ఉన్నామా? వినపడట్లేదు. మన ఐక్యత ఢిల్లీ కోటలో వినపడాలి. ఢిల్లీ దాకా ఉన్న మనం 4 కోట్ల రెడ్లు ఈరోజు ఉన్నారు. ఇక్కడ దాదాపు 600 మందికి పైగా రెడ్లు ఉన్నారు. కానీ మన పిలుపు దేశంలోని 4 కోట్ల రెడ్లకు చేరే విధంగా గట్టిగా ఒక్కసారి జై రెడ్డి, జై జై రెడ్డి, జై జై రెడ్డి, జై. ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఎక్కడా కూడా తల వంచని, తల తెగినా కూడా తలలోంచి వచ్చే ప్రతి రక్తపు బొడ్డు కూడా చివరికి మనం ఎదుటివాడికి సహాయపడే గుణం ఉన్న వ్యక్తుల్లో మొట్టమొదటిగా పేరు నిలిచే వాళ్ళల్లో రెడ్డి ఒక్కడే. ఏ రోజు కూడా రెడ్డి చేయి పైన ఉంటుంది తప్పితే కిందికి వచ్చే అయ్యా అనే పరిస్థితి కాదు. వాడు బతకలేని పరిస్థితిలో ఉన్న చస్తాడేమో, కానీ ఎక్కడికి వెళ్ళి ఈ మధ్యకాలంలో చాలా వార్తలు మీరు చూసుంటారు. చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. కానీ పక్కనున్న రెడ్డికి చెప్పుకోవడానికే వాడికి భయం, సిగ్గుచేటు. దాంతో మనం అట్టడుగునున్నాం. ఈరోజు మనకు రిజర్వేషన్లు కావాలి, మిగతా వాళ్ళకి కాదు. ఎందుకంటే పేరుకే రెడ్లం, రంగులు వేసుకోవడానికే రెడ్లం, తెల్ల చొక్కాయలు వేసుకోవడానికే రెడ్లం. కానీ జోబీకి చిల్లులు పడిపోతున్నాయి. కారణాలు మనం చెప్పుకోనక్కర్లేదు. కానీ ఈరోజు మనం ఐక్యమై ఈరోజు దాదాపు 4 కోట్ల మంది ఒకే గళం, మన గళం, ఐక్య గళం. ఆ ఐక్య గళాన్ని తెలంగాణ గడ్డ పైన హైదరాబాద్ నుంచి తెలంగాణ స్టేట్ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆల్ ఇండియా రెడ్డి ఆర్గనైజేషనల్ ప్రోగ్రాంకు మీరందరూ ఒక్కసారి వచ్చి గట్టిగా చప్పట్లు. మీ చప్పట్లు ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ దాకా చేరాలి. 4 కోట్ల మందికి చప్పట్లు సరిపోతాయా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఎందుకంటే ఈరోజు మా ఆహ్వాన్ని మన్నించి ప్రతి స్టేట్ నుంచి పిలిచింది తెలంగాణ బిడ్డలు అభిమానంగా పిలిచిన బిర్యానీ తినడానికి పిలవలేదు. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? కలవడానికి వచ్చాం, అలాయి బలాయి కోసం వచ్చాం, కలిసి మెలిసి ప్రయాణం చేయడానికి వచ్చామా? నిజమా? ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడ పాండిచ్చేరి దగ్గర నుంచి మొదలుపెట్టి కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ వరకు కూడా దాదాపు 20 స్టేట్ల ప్రతినిధులు ఇక్కడ వచ్చారంటే ఎందుకు వచ్చాం? మన గళం రెడ్డి గళం, మన ధనం రెడ్డి ధనం,
మన గౌరవం, రెడ్డి గౌరవం, మన పౌరుషం ఎప్పుడూ కూడా తగ్గదు. చివరికి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, పెట్టేవాడు ఎప్పుడు పైనే ఉండాలి, పెట్టించుకునేవాడు ఎప్పుడు కిందే ఉండాలి, కానీ మన చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలి. ఆ దృష్టిలో భాగంగా మేము చేసిన మొట్టమొదటి ఈ ప్రయత్నం, మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రతి స్టేట్లో వీలైనంత వరకు 6 నెలలు లేదా సంవత్సరంలో ప్రతి స్టేట్లో మీరు ముందుకు వస్తే మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ ఎక్కడ చేయబోతున్నామో ఈరోజు చివరిలో ప్రకటిస్తాం. ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ గడ్డ నుంచి మొదలుపెట్టి ప్రతి స్టేట్లో ఎక్కడెక్కడ మన రెడ్డి బిడ్డలు ఉన్నారో రానున్న భవిష్యత్తు తరాలకు, ఈ తరం నుంచి రానున్న భవిష్యత్తు తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, వచ్చామా పోయామా కాదు, మనసులో గుర్తుపెట్టుకొని వెళ్ళండి. నెక్స్ట్ రానున్న తరానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం. డబ్బులు ఆస్తులు అందరం ఇస్తాం, కానీ విలువలు, దాన గుణాలు, నలగన్ని హక్కున చేర్చుకునే గుణం ఇస్తే అది ఎల్లకాలం. ఈ రోజుకి ఇందాక చూసిన 20 నిమిషాల ఏవీలో మన పెద్దలను చాలామందిని తలుచుకున్నాం. ఎందుకు తలుచుకున్నాం? వాళ్ళ గొప్పతనం బొమ్మల్లో కాదు ఉండాల్సింది, గుండెల్లో ఉందా. మన గుండెల్లో థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా ఎదుటివాడిని నొప్పించడానికో మెప్పించడానికో కాదు, మనం నిజాలే మాట్లాడతాం, నిర్భయంగా మాట్లాడతాం. కాకపోతే మన రెడ్లలో ఉన్న కోపం, పౌరుషం, అలాగే చిన్న ఈగో, దానివల్ల మనమందరం కూడా విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి పెద్ద ఏరు కాస్త చిన్న వేర్లుగా పారి ఈరోజు జనాల దృష్టిలో రెడ్డి అంటే ఒక ఐటెం బొమ్మలాగా అయిపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడి నోట్లో రెడ్డిని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. అది మనం ఇచ్చిన చనువు నేను అనుకుంటున్నాను. పెద్దల సమస్యలో నేను మాట్లాడుతున్నందుకు క్షమించాలి. ఈ చనువు మనం అణిగి ఉన్నాం, కానీ ఒక్కసారిగా ఎగిసి పడితే ఎలా ఉండాలి? ఆ కెరటం ఎలా లేయాలి? కెరటాలు ఆగవు. ఇప్పటి నుంచి వచ్చే తరానికి, రానున్న తరాలకు రెడ్డిని ఎవరైనా ఒక్క మాట అనాలంటే, ఒక రెడ్డిని మాట అనాలంటే ఏ కాకులం కాదు, మనం 100 కాకులం. ఎందుకంటే ఒక్క కాకి చస్తే 100 కాకులు వచ్చి అవుతాయి, కానీ ఒక రెడ్డికి బాగలేదంటే ఒక్క రెడ్డి కూడా రాడు. అది ఎందుకో తెలియదు. ఈరోజు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. మీ యొక్క అనుభవం, మీ యొక్క ఆసక్తి, మీ యొక్క ఆశీర్వాదంతో రానున్న తరాలకు తరతరాలకు రెడ్లి చరిత్ర ఇట్లనే నిలబడాలంటే ఇలానే మనం ప్రతి చోట గళము విప్పి గట్టిగా మనసులో మాట బయటకు చెబుతూ ఎదుటివాడిని హక్కున చేర్చుకొని మనం ముందుకెళ్ళాలి. దీంట్లో భాగంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి గట్టిగా పెద్ద తప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుంటూ, మేము ఈ కార్యక్రమం అవర్ రెడ్డి ఫౌండేషన్ మేము 2021లో నా స్టోరీ చెప్పి మీకు ముగిస్తాను. ఎందుకు పుట్టింది అవర్ రెడ్డి ఫౌండేషన్ అంటే, నేను 2021లో నాకు కోవిడ్ టైంలో, కరోనా టైంలో స్ట్రోక్ వచ్చిన తర్వాత నాకు రెండో జన్మ వచ్చింది. ఆ రెండో జన్మ ఎందుకు వచ్చిందని తెలుసుకొని మొదలులో నేను జనాల్లో మా ఇంట్లోకి వెళ్ళి అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? ఒకవేళ నేను హాస్పిటల్ నుంచి తిరిగి రాకపోతే మీరేం చేస్తారని అడిగాను. మీరన్నట్టే ఎవ్వరు దానికి ఆన్సర్ ఉండదు, సైలెంట్గా మీరున్నట్టే ఉండరు. కానీ నేను రెండోసారి అడిగాను, మూడోసారి అడిగాను, వాళ్ళలో చలనం లేదు. కానీ ఒక వ్యక్తి మన ఇంట్లోంచి జారిపోతే లేదా వెళ్ళిపోతే నెక్స్ట్ ఇచ్చేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు మహానాయకులను చాలా పేర్లు చూసున్నాం. ఈరోజు 1 సంవత్సరం తర్వాత మర్చిపోతాం, కానీ పక్కనున్నవాడు కానీ ఎక్కడున్నవాడు కానీ ఎవరైనా సంవత్సరం తర్వాత మన కుటుంబాన్ని పట్టించుకోరు. ముందు మన కుటుంబం అంటే మన కుటుంబాన్ని కాపాడుకొని పక్కన కాపాడాలనే ఉద్దేశంతో నాతోటి ఒక 30 మంది వివిధ రంగాల్లో ప్రముఖులను కలుపుకొని అవర్ రెడ్డి ఫౌండేషన్ 2021లో ఒక 10 మంది విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని 10 మంది విద్యార్థులు సహాయార్థం మొదలుపెట్టిన కార్యక్రమం ఈరోజు 2025-26 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 100 మంది అనాథ రెడ్డి విద్యార్థులకు చదువులు చెప్పిస్తూ ముందుకెళ్తుంది. మేము ఇది మొత్తం కూడా ఈ 30 మంది, దాంట్లో ముఖ్యంగా మా పుల్లారెడ్డి గారి సౌజన్యం చాలా ఉంది. వారి సంస్థ నుంచి సుబ్బారెడ్డి గారి సపోర్ట్ మాకు చాలా ఉంది. నమస్తే అన్నగారు అండ్ ఏకాంబరెడ్డి గారు. ఎందుకంటే మేము అనుకున్న మాటకు వాళ్ళు దాదాపు 15 సంవత్సరాలుగా పుల్లారెడ్డి సంస్థ ద్వారా కర్నూలు జిల్లాలో ప్రతి సంవత్సరం ₹1 కోటి స్కాలర్షిప్ రూపంలో ఇస్తున్నారు. వారే మాకు ఇన్స్పిరేషను. పుల్లారెడ్డి కానీ ఎప్పుడూ మరవలేము. అయోధ్య అంటే పుల్లారెడ్డే. కానీ మనం కూడా మేము చేస్తున్న ఈ సహాయ సహకారాలు మేము 30 మంది కలిసే చేస్తున్నాం.
ఎవ్వరికి చేతులు అడగలేదు. మేము సంపాదించిన దాంట్లో ఒక 1% 2% పెట్టి చేస్తున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రెడ్డి తల్లిదండ్రులు కానీ, రెడ్డి నాయకులు కానీ, రెడ్డి సంఘాలు కానీ, మీ ప్రాంతాల్లో మన పిల్లలు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు చేయి కలిపి వారిని పైకి లేపితే రానున్న తరాల్లో మన అన్ని రంగాలలో మనము మన రానున్న బిడ్డలను ఒక స్థాయికి తీసుకునే శక్తి మనం ఉంది. మనం పెట్టే గుణం అందరికీ, పక్కవాడికి ఎవరికో మనవాడి కానివాడికి కూడా పెడతాం, కానీ మనోడికి పెట్టాం. ఇప్పటి నుంచి మనోడికి పెట్టడానికి సిద్ధమా? వినపడట్లేదు. సిద్ధమా? ఇదేదో రాజకీయ సభ కాదు. నేను ఆయన ఎవరో సిద్ధం, ఈయన సిద్ధం అన్నారు. దయచేసి అలా అనుకోవద్దు. ఎందుకు అంటే మనం ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేదలికి ప్రతి గుండెలో మన బిడ్డలకు మనం ఏమి చేయబోతున్నాం, రానున్న తరాలకు ఏమి ఇవ్వబోతున్నాం. ఒక తరం అయిపోయింది, 2 తరాలు అయిపోయి, చాలా తరాలు అయిపోయినాయి. ఇప్పుడున్న రానున్న తరం కంప్యూటర్ తరం లేదా యువతరం. ఆ యువతరంలోనే మాటలను, చేతలను మార్పులు చేర్చుతూ ఇక్కడి నుంచే మొదలు పెడదాం. మన మొదటి అడుగు ఏదైనా ఎంత దూరమైన వెళ్ళాలంటే ఒక్క అడుగుతోనే ముందుకు మొదలు వెళ్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవర్ రెడ్డి ఫౌండేషన్ యొక్క ధ్యేయం ఒక్కటే. ప్రతి ఒక్క మన రెడ్డి బిడ్డ, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లోడు కావచ్చు, మంచి చదువు చదివి మన కమ్యూనిటీలో పాత తరాలను గుర్తు చేస్తూ మళ్ళీ రీకాలింగ్ అవర్ హిస్టరీ. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమెరికా వరకు మనం ఏలే శక్తి ఉంది. రాజకీయాల్లో మనం చాలామంది ఉన్నాం, కానీ కేపీజే రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు మాట్లాడబోతారు. వారు మన రెడ్డి డిఎన్ఏ మీద ఎంతో రీసెర్చ్ చేశారు. వారు అనేది ఒక్కటే, రెడ్డిలో ఉన్న రక్తం కోసం చాలామంది తాహతపడుతున్నారు. ఆ రక్తం ఎప్పుడూ కూడా ఆగకూడదు. ఏరులై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టికి మనం వెళ్ళాలి. దాంట్లో భాగంగా మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒకరిని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్క రెడ్డి అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మరొక్కసారి గొప్పగా తప్పట్లతో ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.